హాయ్ అండి. వెల్కమ్ టు దివ్య హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే సండే కదా! ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ యూజ్‌ఫుల్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాం. అదేంటంటే చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ చికెన్ బిర్యానీ చేయాలంటే దమ్ చేసుకోవాలి, రైస్ సెపరేట్‌గా ఉడికించుకోవాలి అండ్ దానికోసం ప్రత్యేకించి గ్రేవీ చేసుకోవాలి. ఇలా చాలా పని ఉంటుంది. అని చెప్పేసి మనకు టైం లేనప్పుడు తినాలనున్నా చేసుకోలేకపోతుంటాం. మరి అలాంటి టైంలో క్విక్‌గా, ఈజీగా ప్రెషర్ కుక్కర్‌లో చికెన్ బిర్యానీ అచ్చం దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా అడుగు మాడిపోకుండా రైస్ పొడి పొడిలాడుతూ వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి బాగా శుభ్రం చేసుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ సాల్టు, అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క ఈ చికెన్లోకి అయితే యాడ్ చేసుకొని చికెన్కి బాగా మిక్స్ చేసుకుంటూ పట్టించుకోలేవి. ఇలా పట్టించుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనమైతే ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం మ్యాగ్నేట్ చేసుకొని ఈ విధంగా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రైస్ నానబెట్టడం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ అంటే కొలతల్లో ఒక 250 గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నాను. నేనైతే బాస్మతి రైసే యూజ్ చేస్తున్నాను. రైస్ బాగా వాష్ చేసుకుందాం. ఇక్కడ సిల్క్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుని సైడ్కి ఉంచుకుందాం. నెక్స్ట్ బిర్యానీ కోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యినైతే తాలింపు కోసం మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాజీరా, 4 లవంగ మొగ్గలు, 3 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, జాపత్రి, అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు ముక్కలుగా కట్ చేసుకున్నవి తాలింపులోకి యాడ్ చేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా సిమ్లో లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఈ తాలింపులోకి అయితే కరివేపాకు 2 రెబ్బలు, 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులోకి యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఈ తాలింపులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్లోకి మనం ఇప్పుడైతే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టి ఉంచుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ వరకు, ఆ చికెన్ అయితే ఈ తాలింపులో యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టినట్లుగా మిక్స్ చేసుకుందాం. మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ దిగడానికి, అలాగే చికెన్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి మనమైతే క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అయితే దిగింది కదా! బట్ చికెన్ పీస్ అనేది బాయిల్ అవ్వాలి కాబట్టి మళ్ళీ మనం క్యాప్ పెట్టుకొని చికెన్ పీస్ బాయిల్ అయినట్లుగా ఉంచుకుందాం. ఇంతలోపు రైస్ అనేది బాయిల్ చేయడానికి వాటర్ అయితే మనం స్టవ్ పైన బాయిల్ చేసుకుందాం. నేను రైస్ అయితే 250 గ్రామ్స్ తీసుకున్నాను కదా! ఇక్కడైతే బాస్మతి రైస్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి 250 గ్రామ్స్ రైస్కి అయితే మనం అంటే గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాం. అదే మనం సిల్క్ రైస్ ఏమైనా తీసుకున్నట్లు గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు చికెన్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చికెన్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది. ఇలా ఫ్రై అయిన చికెన్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. అలాగే చికెన్లోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఇక్కడ స్పైసీగా ఉండాలి కాబట్టి 1.5 స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుందాం. ఇలా మసాలా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా అనేది చికెన్ పీసులకి బాగా పట్టినట్లుగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఈ విధంగా సిమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, అలాగే పుదీనా యాడ్ చేసుకుందాం. వాటర్ అయితే బాయిల్ అయిపోయి చికెన్కి మసాలా కూడా బాగా పట్టింది కదా! ఇప్పుడు చికెన్లోకి ఆల్రెడీ మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ అయిన వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం నెమ్మదిగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా సరిపోయినట్లుగా అయితే అడ్జస్ట్ చేసుకొని
ఒక 15 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. ఇక్కడ విజిల్స్ రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. 15 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకున్న తర్వాత చూసారా పర్ఫెక్ట్‌గా చికెను, అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రెషర్ కుక్కర్‌లో రెడీ అయిపోయింది. సిమ్‌లో పెట్టినప్పుడు కుక్కర్ అనేది విజిల్ రాదు. కాబట్టి 15-20 మినిట్స్ వరకు మనమైతే బిర్యానీని బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మనకేమైనా తెలియనట్లుగా అయితే కుక్కర్ అడుగు భాగంలో వాటర్‌తో తడి చేసుకొని మనం కుక్కర్‌ని టచ్ చేసినట్లుగా అయితే సౌండ్ వస్తది కదా! అలా అయితే బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లుగా వాటర్ కంటెంట్ అనేది ఏమీ లేనట్లుగా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది అని అర్థం. ఇలా మనకి టైం లేనప్పుడు సింగిల్‌గా ఉన్నప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపించినప్పుడు సింపుల్‌గా ఇలా ప్రెషర్ కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.